దేవుడు మన ముందుంచిన అంశము పరిశుద్ధత. పరిశుద్ధత గురించి నిన్న రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినారు. లోకాన్ని జయించిన వాడు మన హృదయంలో ఉండాలి అంటే ఆ లోకాన్ని జయించిన ఆ పరిశుద్ధునికి మన హృదయంలోనట ఆ పరిశుద్ధమైన వాతావరణమును కలిగించాలి. ఆమెన్, హల్లెలూయా. లోకాన్ని జయించిన యేసయ్య మన జీవితంలో మనకు విజయాన్ని చేకూర్చాలి అంటే లోకాన్ని జయించిన ఆ యేసయ్య మన హృదయంలో ఉండాలి అంటే ఆయనకి మనం ఏ వాతావరణం కలిగించాలి అంటే ఈ లోక సంబంధమైన మలినమైన వాతావరణం కాదు, కానీ మనము పరలోక వాతావరణమును ఆయనకి మన హృదయంలో కలిగించాలి. కాబట్టి నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, మనము క్రీస్తు రక్తంలో కడగబడ్డాము అంటే మనము పరిశుద్ధులము. ఆమెన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు మనలో తన స్వరూపము చూడాలని ఆశపడుతూ ఉంటాడు. తన యొక్క గుణలక్షణములు మనలో నిత్యము చూడాలని ఆశపడుతూ ఉంటాడు. కాబట్టి నువ్వు క్రైస్తవుడు అయినంత మాత్రాన యు విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మన యొక్క పితరులు ఒకవేళ దైవ సేవకులు కావచ్చు, క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ కి చెందిన వాడు అయినందుకు యు విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఒకవేళ నీ పేరు శామ్యుయల్ కావచ్చు, పీటర్ కావచ్చు, సోలమన్ కావచ్చు, ఆ పేర్లు పెట్టుకోవటంని బట్టి యు విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పరలోకములో నువ్వు ప్రవేశించవు. ఒకవేళ 30-40 years క్రిస్టియన్ సీనియారిటీ ఉండటంని బట్టి, మందిరంలో ఒక ఎల్డర్ గా, కమిటీ మెంబర్ గా ఉండటంని బట్టి నువ్వు పరలోకములో ఎంటర్ కావు. పరలోకములో ఎంటర్ అయ్యేవారు ఎవరంటే క్రీస్తు స్వరూపంలో మార్చబడిన పరిశుద్ధులు మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. కాబట్టి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ దినాలలో లోకం అనేది సంఘంలోకి వచ్చేసింది. సంఘాలు ఏ విధంగా మారిపోతున్నాయంటే వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్ కానీ, అది మందిరమా ఒక పార్కా, ఒకవేళ అది మందిరమా ఒకవేళ అది జలవిహార్, అర్థం కాలేని స్థితిలో మందిరాలు తయారైపోతున్నాయి. రియల్లీ మన స్పిరిచువల్ లైఫ్ లో చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ఇది. చాలా సార్లు పెద్ద పెద్ద వాటి కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటారు. పాస్టర్ గారు నేను 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 భాషలలో మాట్లాడాలి, ప్రార్థన చేయండి. నేను ప్రవచించాలి, నేను దర్శనాలు చూడాలి, ఇది చేయాలి, అది చేయాలి, నా గురించి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని ప్రార్థనలు చేపించుకుంటారు. కానీ ఏ ఒక్క బిలీవర్ కూడా పాస్టర్ గారు నేను యేసయ్యలాగా ఉండాలి, నన్ను దీవించండి అని ఎవరు కూడా ప్రార్థన చేసుకునేవారు చాలా అరుదు. కానీ చివరి దినాలలో, అంత్య దినాలలో మనం ఎవరిలాగా బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుని ఆశ అంటే మనము యేసయ్యలాగా బ్రతకాల. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. యేసయ్యలాగా బ్రతకాలి. పరిశుద్ధతను మన నుంచి దూరం చేసుకోవద్దు నాన్న. మనము పరిశుద్ధతను మనము దూరం చేసుకోవద్దు. మనల్ని అడుగడుగున మనల్ని లోకములో పడేయటానికి అపవాది అనేక రీతులుగా సాధ్యమైనంత మట్టుకు వానికి దొరికిన అవకాశాలన్నీ కూడా మన జీవితంలో ప్రయోగిస్తూ ఉంటాడు. వాడు ప్రయోగించే టైంలో దేవుడు మనకిచ్చిన మంచి ఆయుధం ఏంటిదంటే గట్టిగా చెప్పాలి, మన సాక్షి ద్వారా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన సాక్షి ద్వారా ఆ మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటాడు. ఆ టైంలో ప్రియ దేవుని బిడ్డలారా, సడన్ గా నువ్వు 5 o'clock లెగాలనుకుంటావు ప్రార్థనకి, 5:15 అవుతూ ఉంటది, నువ్వు లెగకుండా పండుకుంటావు. కానీ నీ మనస్సాక్షి ఏం చేస్తుంటది? నిన్ను గద్దిస్తా ఉంటది, గెటప్ 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 అంటా ఉంటది. కానీ నువ్వు మనస్సాక్షికి కూడా నువ్వు లోబడకపోతే ఇమ్మీడియట్ గా
నువ్వు అపవాది యొక్క కబంధ హస్తాలలోకి వెళ్ళిపోతావు. సహోదరి సహోదరుడా, నీ ఉద్యోగంలో ఒక 100 రూపీస్ నీకు లంచం ఇవ్వటానికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటది. మనస్సాక్షి గద్దించినప్పుడు నువ్వు లోబడకపోతే ఇంకొక వ్యక్తి 1000 రూపీస్ నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. 1000 రూపీస్ ఇచ్చేటప్పుడు కూడా మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటది. ఆ మనస్సాక్షికి నువ్వు లోబడకపోతే ఇక 10,000 వ్యక్తి వచ్చినప్పుడు మనస్సాక్షి నిన్ను గద్దించదిక. నీకు ఏమైపోతుందంటే మనస్సాక్షి నిన్ను గద్దించటం లేదు కాబట్టి 10,000 తీసుకుంటావు, 50,000 తీసుకుంటావు, 1 lakh తీసుకుంటావు. ఇక లంచాలకి నువ్వు అలవాటు అయిపోతావు. టీవీ ఆన్ చేస్తావు, క్రికెట్ లైవ్ చూస్తూ ఉంటావు. లైవ్ చూస్తుండగానే మధ్యలోనే ఒక యాడ్ వచ్చేస్తుంది, ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తుంది. అడ్వర్టైజింగ్ చూస్తావు, మనస్సాక్షి గద్దించినా ఇంకొక అడ్వర్టైజింగ్ చూస్తావు. ఎప్పుడైతే 2-3 అడ్వర్టైజ్ చూడగానే నీకు అడ్వర్టైజ్లు అలవాటు అయిపోతాయి. దాని తర్వాత సీరియళ్ళు కూడా అలవాటు అయిపోతాయి. ఆమెన్. కాబట్టి మనస్సాక్షిని దేవుడు మనకి ఎందుకు ఉంచినాడంటే నా పరిశుద్ధతను కాపాడుకోవటానికి. హల్లెలూయా. రెండో ఆయుధం ఏంటిదంటే, ఈ మాట చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం చదవాలి ప్లీజ్. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. హల్లెలూయా. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము హాము. చాలు చూడండి, దేవుడు ఈ భూమిని చూసినప్పుడట ఎంత దుఃఖకరం చూడండి. ఈ భూమి మీద కోట్లాది ప్రజలున్నారు, కానీ దేవునికి ఈ భూమి మీద కనబడ్డ వ్యక్తి ఎవరంటే కేవలం నోవాహు మాత్రమే. హల్లెలూయా. ఎంత దుఃఖకరం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. నోవాహు, నీవొక్కడవే నీతిమంతుడుగా నాకు కనబడుతున్నావు. రాబా షాందేరల రియానా షియానా, నువ్వొక్కడవే నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావు. కాబట్టి నీవును నీ ఇంటి వాడును ఓడలో ప్రవేశించుడని దేవుడు నోవాహుతో సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో మనకు డబ్బు ఉన్నదంటే మనుషులు మనల్ని గౌరవ మర్యాదలు ఇస్తారు. ఆమెన్. అర్థమవుతుందా? అనుభవంతో చెప్తున్నాను నేను. మనకు డబ్బు ఉన్నది అనుకో, మనం ఒక మంచి హోదాలో ఉన్నామే అనుకోండి, ప్రజలు ఎక్కడ లేని గౌరవ మర్యాదలు ఇస్తారు. మనం చూడకపోయినా సలాం అలైకుం అంటారు అంతే. ఆమెన్. హల్లెలూయా. కానీ రోడ్డు మీదకి వచ్చినావే అనుకో, మనల్ని చూసి చూడనట్టు వెళ్ళిపోతా ఉంటారు. మనుషుల మీద మనం ఆధారపడి మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ముందుకు సాగొద్దు, కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్తను చూస్తూ మనం ముందుకు సాగిపోవాలి. గట్టిగా చెప్పట్లు కొడదాం. నోవాహు జీవితంలో కూడా తన పిలుపు నుంచి డైవర్ట్ చేయటానికి ఎన్నో పోరాటాలు వచ్చి ఉండొచ్చు నోవాహుకి. భూమి అంతా కూడా పొల్యూట్ అయిపోయింది, కల్మషం అయిపోయింది. పాపము భూమి మీద డామినేట్ చేస్తుంది. భయంకరమైన దినాలలో నోవాహు అట తన పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఐ వాంట్ టు రిమైండ్ యు ఎవ్రీబడి, మనుషులు నిన్ను మెచ్చుకోవటం గొప్పతనం కాదు. నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త, నీ ఉద్యోగస్తులు, నీ సంఘస్థులు నిన్ను మెచ్చుకోవటం గొప్పతనం కాదు. కానీ మన గురి ఎవరి మీద ఉండాలంటే, మనల్ని ఎవరు మెచ్చుకోవాలంటే దేవాది దేవుడు మనల్ని మెచ్చుకునే విధంగా మన పరిశుద్ధత ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా. మనల్ని ఎవరు మెచ్చుకోవాలి చెప్పాలా? దేవాది దేవుడు మనల్ని మెచ్చుకునే విధంగా మన పరిశుద్ధత ఉండాలి. అందుకనే మనుషులు పైరూపాన్ని చూస్తారు,
దేవుడు అంతరంగ స్థితిని చూసే దేవుడు మన దేవుడు. కాబట్టి మన బాహ్య రూపాన్ని చూస్తారు ప్రజలు, కానీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏ ఆలోచనలు ఆలోచిస్తున్నావు, నీ అంతరంగ స్థితిని చూసి నీకు దీవెనలు ఇచ్చే దేవుడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములను సఫలపరచువాడట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు రెండు స్థలాలలో ఉంటాడు. పరలోకాన్ని విడిచిపెట్టినాడంటే భూమి మీద ఒక స్థలంలోకి వస్తాడు. ఆమేన్. భూమి మీద ఆ స్థలాన్ని విడిచిపెడితే మరలా పరలోకానికి వెళ్ళిపోతాడు. పరలోకాన్ని విడిచిపెట్టిందంటే భూమి మీద ఏ స్థలంలోకి వస్తాడు చెప్పాలి? ఏ స్థలంలోకి వస్తాడు చెప్పాలా? హృదయం ఎట్లుండాలి? ఆ హృదయం విరిగి నలిగిన హృదయం. హల్లెలూయా. పరలోకమైన సింహాసనం, ఆ సింహాసనం విడిచిపెట్టినాడంటే నెక్స్ట్ సింహాసనము ఏ సింహాసనం అంటే విరిగి నలిగిన హృదయంలో ఆయన ఉంటాడంతే. అది దావీదు జీవితంలో దేవుడు చూస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. రెండవదిగా దావీదు జీవితంలో ఉన్న బ్యూటీ ఏంటిదంటే ప్రతిరోజు తన పాపాలను ఒప్పుకునేవాడట. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకనే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి అని మత్తయి సువార్త ప్రారంభించబడ్డది. చూడండి, దావీదును ఒక మంచి ప్లేస్ లో దేవుడు మెన్షన్ చేయటానికి కారణం ఏంటిదంటే, దావీదుకున్న బ్యూటీ ఏంటిదంటే ప్రతిరోజు తన బలహీనతలను ఒప్పుకునే మంచి మనస్సు కలిగిన వాడు దావీదు. నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, మనుషులు నిన్ను మెచ్చుకుంటున్నారేమో, మనుషులు నిన్ను పొగుడుతూ ఉన్నారేమో, కానీ మనుషుల పొగడ్తల మీద నీవు ఆధారపడద్దు. కానీ నిన్ను ఎవరు మెచ్చుకోవాలంటే ఆ దేవాది దేవుడు నిన్ను మెచ్చుకోవాలా. అందుకనే చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు, కానీ నన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాదు. ఆమేన్. మనల్ని ఎవరు మెచ్చుకోవాలి? ప్రభువు మనల్ని మెచ్చుకోవాలి. ఒకటి చెప్తున్నాను, ప్రభు మనల్ని మెచ్చుకున్నాడంటే ప్రజలు మనల్ని మెచ్చుకోరు. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు చేయి పైకి ఎత్తండి, పక్కన వారితో చెప్పండి, ప్రభు నిన్ను మెచ్చుకున్నాడంటే ప్రజలు నిన్ను మెచ్చుకోరని చెప్పండి. సెకండ్ తీసుకొని, ప్రభు మనల్ని మెచ్చుకున్నాడంటే ప్రజలు మనల్ని ప్రజలు మనల్ని మెచ్చుకున్నారంటే ఇప్పుడు మనల్ని ఎవరు మెచ్చుకోవాలా? ఒక వ్యక్తి ప్రార్థన చేసి పక్కన సిస్టర్ని అడుగుతుంది, ప్రార్థన బాగా చేసిందా? ఆ ప్రార్థన ఎట్లుంటుంది అంటే ఒక మల్లెపువ్వు దండలాగా ఉంటుంది. ఒక పాట పాడేసి ఇమ్మీడియట్ గా భార్యకి ఫోన్ చేసి, భార్య వెనకాల కూర్చుంటుంది, భర్త ఇక్కడ పాట పాడతాడు. పాట పాడి భార్యకి ఫోన్ చేసి, పాట బాగా పాడినా, నా గొంతు బాగున్నదా? నీ పాటలు నీ భార్య కాదు, సంఘం కాదు మెచ్చుకునేది. నువ్వు పాట పాడితే ఎవరు మెచ్చుకోవాలా? గట్టిగా చప్పట్లు కొడదాం. నువ్వు ప్రార్థించినా పాటలు పాడినా నిన్ను ఎవరు మెచ్చుకోవాలంటే ఆ దేవాది దేవుడు మెచ్చుకోవాలి. హల్లెలూయా. దేవుడు మెచ్చుకునే అనుభవం ఎట్లుంటుందంటే మనుషులు మనల్ని మెచ్చుకోరు. హల్లెలూయా. మనుషులు మనల్ని అసహించుకుంటా ఉంటారు, మెసేజెస్ వాళ్ళకి నచ్చవు. అందుకనే జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై వారి స్వకీయ దురాశలకి అనుకూలమైన బోధకులను ఎన్నుకుంటారట. ఇది భయంకరమైన యుగము. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఎట్లాంటి బోధకులను ఎన్నుకుంటారంటే వారు తంబాకులు తినని, గుట్కాలు తినని, పాన్పరాగులు తినని, సినిమాలు చూడని, సీరియళ్లు చూడని, లంచాలు తీసుకొని బూతులు మాట్లాడని, బెనడిక్షన్ ఇచ్చే టైంకి వచ్చినా ఆ దైవ సేవకుడు వారిని ఏమీ అనద్దు. హితబోధను సహింపక దురద చెవులు గలవారై హితబోధను సహింపక వారి స్వకీయ దురాశలకి అనుకూలమైన బోధకులను ఎన్నుకునే భయంకరమైన రోజులవే. కానీ అట్లాంటి కండిషన్స్ నోవాహుకు వచ్చినా కానీ నోవాహు తన పరిశుద్ధతను ఏ విధంగా కాపాడుకున్నాడంటే మనుష్యులు ఆయనను వెలివేసినా కానీ ప్రభువు మెచ్చుకునే విధంగా తన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ముందుకు సాగినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం.
అందుకనే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను పనివాడిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటూ జాగ్రత్త పడుము. గట్టిగా చప్పట్లు కొడదాం. yes lord, what a powerful word. ఎంత జాగ్రత్తలు ఇస్తున్నాడండి పౌలు తిమోతికి. జాగ్రత్త తిమోతి, నీ యవ్వన జీవితంలో జాగ్రత్త. తెస్సలోనికకు రాసిన 1వ పత్రిక 4:7 చదువు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని. ఆమేన్. ఏంటిదట? గట్టిగా చెప్పాలి. పరిశుద్ధులగుటకు దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువబడలేదు. ఆమేన్. మనల్ని దేవుడు ఎందుకు పిలిచిండండి? ఎందుకు పిలిచిండు దేవుడు చెప్పాలా? పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచినాడు అంతే దేవుడు మనల్ని, అపవిత్రులుగా ఉండటానికి కాదు. నీవు లోక సంబంధమైన ప్రోగ్రామ్ చూస్తే నీలో పరిశుద్ధత వస్తుందా, అపవిత్రత వస్తుందా? హీరో హీరోయిన్ డాన్స్ చేస్తా ఉంటే అబ్బా నువ్వు ఆత్మీయ బలం పొందుకుంటావా చెప్పాలి. సీరియల్స్లలో భయంకరమైన దృశ్యాలు వస్తా ఉంటే పరలోక ప్రత్యక్షతను పొందుకుంటావా? నువ్వు అపవిత్రులుగా మార్చబడుతూ ఉంటావు. కానీ దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడంటే మనం పరిశుద్ధులుగా ఉండటానికి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ బోధ చేస్తే నచ్చదు ప్రజలకి. ఈ బోధ విని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు ఉన్నారు చాలా మంది. ఈ 12 years నుంచి కూడా ఇదే గంట గొడ్డలి దిగుతూ ఉన్నప్పుడు ఎంతో మంది అపార్థం చేసుకొని వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కానీ తుమ్ముతే ఊడిపోయే ముక్కు ఉంటేంది, ఉండకపోతేంది? ఏ ముక్కు చెప్పాలా? మాటి మాటికి తుమ్ముతున్నావు అనుకో, మాటి మాటికి ముక్కు ఊడిపోతున్నది అనుకో, ఆ ముక్కు ఉంటేంది, ఉండకపోతేంది? కొంతమంది అపార్థం చేసుకొని వెళ్ళిపోయిన వారు ఉన్నారు. బాధ అనిపించేది. కానీ దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను మాత్రము కొనసాగించమన్నాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్న చర్చిలో 3 ప్రారంభించినాను. ఎంతమందితో? 3 ముసలోళ్ళే. అప్పుడు రివైవల్ మెసేజెస్ వాళ్ళ ముందు నేను. వాళ్ళు 3లో 2 నిద్రపోతూ ఉండేటోళ్ళు. చూడండి ఎన్ని కష్టాలు పడ్డానో ఆ టైంలో. కానీ ఆ 3తో ప్రారంభించబడిన పరిచర్య ఈరోజు యావత్ ప్రపంచానికి దేవుడు చేర్చినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. నా సాక్ష్యం ఏంటంటే, నేను ఇక్కడికి నాకు ఫస్ట్ వచ్చినప్పుడు జాబ్ లేకుండే దేవునికి ప్రార్థన చేసుకున్నా. అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు టీవీలో. అయితే అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు 2-3 రోజులకే నారాయణ స్కూల్లో బస్ డ్రైవర్గా నాకు డ్రైవింగ్ జాబ్ దొరికింది. తర్వాత ఇక్కడికి రానికే డబ్బులు లేవు నా దగ్గర. రానికే డబ్బులు లేవు, ఎట్లా పోదామని అనుకుంటే ఆ పుస్తె ఉంటే ఆ పుస్తె తీసుకొని గిరి పెట్టుకొని డబ్బులు తీసుకొని వచ్చినాము. డబ్బులు తీసుకొని వచ్చినప్పుడు మరి ఇక్కడ అమ్మగారు కూడా ఏమన్నారంటే, మీరు ఎంత గుప్పిలిప్తే అంత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని అమ్మగారు మరి ఇక్కడ చెప్పింది. అప్పుడు నేను 500కు పుస్తకం గిరి పెట్టుకొని తీసుకొని వస్తే 300 రూపాయలు ఇక్కడ వేసిపోయినా. 300 రూపాయలు ఇక్కడ దశభాగం వేసి నేను వెళ్ళిపోతే 1 నెలలోపు నేను అసలు మస్తు ఎదిగిపోయినా. ఇప్పుడు మరి దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించిండు. ఇప్పుడు నేను 2 టాటా ఏసీ బండ్లను 2 తీసుకున్నా. ఇప్పుడు దేవుడు నన్ను ఇంటికాడ కూర్చోబెట్టినా కానీ నేను ఇంటికాడ కూర్చున్నా కానీ నాకు నెలకు 30,000 జాబు నా దేవుడు నాకు ఇచ్చిండు. నా పేరు మమత. నాకు మొన్న నైట్ ఫీవర్ వచ్చింది. అయితే నిన్న డిహైడ్రేషన్ అయిపోతే మా ఫ్రెండ్స్ అందరు కలిసి హాస్పిటల్ తీసుకెళ్లారు.
అయితే బ్లడ్ టెస్ట్ చేశారనమాట. అయితే బ్లడ్ టెస్ట్ చేస్తే మా ఫ్రెండ్ ఒక ఆమె ఫోన్ చేస్తే మా ఫ్రెండు అన్నయ్య బ్లడ్ టెస్ట్ చేశారు, నార్మల్ రిపోర్ట్ రావాలి, ప్రేయర్ చేయండి అని చెప్పగానే అన్నయ్య ఏం భయపడకమ్మా మీ ఫ్రెండ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వస్తాయని చెప్పగానే నిన్న రిపోర్ట్స్ వచ్చాయి. అయితే అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయన్నమాట. దీన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాను. థ్యాంక్ యూ అండి. నేను ఫస్ట్ దేవుని నమ్ముకొని మళ్ళీ దేవునికి దూరం అయ్యాను. దేవుడు దూరం అయినాక నాకు గుండెలో నొప్పి వచ్చింది. డాక్టర్ కాడికి పోతే హార్ట్ అటాక్ అని చెప్పారు. ఆ పేరు వారాలు ఆడినాక నెలకు 4,000 మందులు తినేటువంటి ఒక గోళీ లేదు, ఏది లేదు, మొత్తం చెత్తబుట్లు వేసేసి ఇప్పుడు పేరాయిలతోటి ఉన్నా. దేవుడు నన్ను ఇప్పుడు ఆయుధ దీయించిండు. బాగా నోట్లో స్మెల్ వచ్చేది, బ్యాడ్ స్మెల్. నేను చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఎవరు ఏం లేదని చెప్పేవాళ్ళు. అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉండింది. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏం లేదమ్మా నీకు అది యాంగ్జైటీ వల్ల వస్తుంది, నువ్వు టెన్షన్ పడకపోతే సరిపోతుంది అని చెప్పారు. చాలామంది హాస్పిటల్స్కి వెళ్ళినా చాలామంది దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకున్నా తగ్గలేదు, కానీ ఇక్కడికి రావడంతో తగ్గిపోయింది. నా సాక్ష్యం ఏంటంటే నాకు బాగా చెవిపోట్లు వేసింది, చాలా బెడ్ వచ్చింది. 4 రోజుల నుంచి బాగా తిప్పలు పడుతున్నా. అసలు ఇంటి ₹1 లేదు, చాలా ఖర్చు. మాకు 20,000 అసలు ఏసు రక్తం పెట్టుకున్న పోయింది. నమస్కారం. నాకు ఈ కాలు నొప్పి 3 వారాలు లేవకుండా నొప్పి వచ్చింది. నొప్పి వస్తే ఏసు రక్తం నూనె వంట పెట్టుకోవాలంటే పెట్టుకున్నా, ఇప్పుడు మంచిగా నడవస్తుంది. లాస్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి మా డాడీకి సీరియస్గా ప్యాంక్రిటైటిస్ వచ్చిందనమాట. అయితే కంటిన్యూస్గా 3 months యశోద హాస్పిటల్లో ఉంచి మేము ట్రీట్మెంట్ చేయించాము. అది 1 week తర్వాత అక్యూట్ ప్యాంక్రిటైటిస్ నుండి సివియర్ స్టేజ్కి వెళ్ళిపోయింది, క్రానిక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అప్పుడు 3 months ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా డాక్టర్స్ అందరూ ఇంకా సర్జరీ చేయాలి అని చెప్పారు. బట్ సర్జరీ కూడా మేము రిస్క్ తీసుకోలేము, మేము హోప్స్ వదిలేస్తున్నాము, ఇంకా మీ ఇష్టము అని చెప్పారు. అప్పుడు మాకు తెలిసిన వాళ్ళు చాలామంది జీసస్ గాడ్ గురించి ఇలా చాలా చెప్పారనమాట. ముందు మేము అసలు నమ్మకపోయే వాళ్ళము. ఇప్పుడు దాని తర్వాత డాడీకి యశోద హాస్పిటల్ నుండి ఏషియన్ హాస్పిటల్ పంజాగుట్టలో 1.5 months పెట్టేసి మేజర్ సర్జరీ చేశారు. దేవుణ్ణి ప్రే చేసిన తర్వాత సర్జరీ సక్సెస్ అయ్యి ఇప్పుడు డాడీ నార్మల్గా ఉన్నారు.